ఈ వీడియోని ఎంతవరకు వీలైతే అంతవరకు చూడండి. మాక్సిమం చివరిదాకా చూడడానికి మాత్రమే ట్రై చేయండి. ఈ వీడియోలో నేను వాడే వర్డ్స్ అన్ని కూడా కొంచెం సెన్సిటివ్ వర్డ్స్ నేను వాడబోతున్నాను ఈ వీడియోలో. ఇన్స్టాగ్రామ్ అనేది మీ అందరికి బాగా తెలుసు. మనందరికి కూడా డైలీ లైఫ్ లో ఒక పార్ట్ కింద అయిపోయింది ఇన్స్టాగ్రామ్. పొద్దున్న లేచామంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా మనం ఇంకా ఏం చెయ్యం. అలాంటి ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు బ్యాన్ అవబోతుంది. ఇదంతా కూడా మెటా ఇచ్చుకునే రిప్లై మీదే బేస్ అయి ఉన్నది. వాడు తినంగా సమాధానం చెప్పాడంటే ఇన్స్టాగ్రామ్ అనేది కంటిన్యూ అవుతుంది. లేదు వాడు ఇగ్నోర్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా బ్యాన్ అవుతుంది. వీడియోని చివరిదాకా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. రీసెంట్ గా బీబీసీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం మీద ఒక చిన్న ఇన్వెస్టిగేషన్ అయితే చేశారు. ఆ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఇన్స్టాగ్రామ్ అనేది రెండు సైడ్లు ఉన్నది. ఒకటి నార్మల్ గా మనం చూసే ఇన్స్టాగ్రామ్ వేరు, వీళ్ళు ఇప్పుడు చూపించిన ఇన్స్టాగ్రామ్ వేరు. వీళ్ళు చూపించిన ఇన్స్టాగ్రామ్ ఎంత దారుణంగా ఉన్నదంటే వీళ్ళు సెక్సువల్ యాడ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఎంత దారుణమైన వీడియోస్ ని ప్రమోట్ చేస్తున్నారంటే వాళ్ళు అండర్ 18 వీడియోస్, దాంతో పాటు వీడియోస్ ని కూడా వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. అసలు బీబీసీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎలా చేశారు? ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వీళ్ళకి విషయాలన్నీ తెలిసిన తర్వాత మెటాని క్వశ్చన్ చేస్తే అసలు మెటా ఎలాంటి సమాధానాలు చెప్పిందో పూర్తి వివరాలు అన్ని కూడా ఇవాళ వీడియోలో నేను చెప్తాను. మీరు చేయాల్సింది ఒకటే, మన ఛానల్ని పూర్తిగా చివరిదాకా చూడండి అండ్ అలాగే ఈ వీడియోని మెయిన్లీ షేర్ చేయండి. షేర్ చేయాలి, ఈ విషయం అందరికీ తెలియాలి. మెయిన్లీ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ విజిట్ అయ్యి ఉంటే సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. అండ్ ఇలాంటి కంటెంట్ రోజు కూడా మన ఛానల్ నుంచి వస్తుంది. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్ లో వెళ్దాం. ఇన్స్టాగ్రామ్ లో చిన్నపిల్లల సెక్సువల్ అబ్యూసిటీ కంటెంట్ ని యాడ్స్ గా పెడతానని చెప్పి రిపోర్ట్ చేస్తే ఇట్ ఈస్ నాట్ వయలేటింగ్ అవర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని చెప్పి మెటా రిప్లై ఇచ్చింది. మనం రోజు స్క్రోల్ చేసే మెటా యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అని ఇంత దారుణమైన కంటెంట్ వస్తుంది. అంటే CSAM చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ ని పేడ్ యాడ్స్ కింద ఓపెన్లీ రన్ అవుతుంది. దీని గురించి బీబీసీ వాళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ చేశారు, అది ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం మీద. ఇందులోనే కొన్ని డార్క్ రియాలిటీస్ అయితే బయటకు వచ్చినాయి. దీని గురించి బీబీసీ వాళ్ళు ఏం చేశారంటే ఒక ఐటీని క్రియేట్ చేసి ఇండియాలోనే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకుని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఫాలో అయ్యారు ఈ అల్గోరిథం మీద ఇన్వెస్టిగేషన్ చేద్దామని చెప్పి. ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరంటే నార్మల్ గా ఒక ఫీమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా వాళ్ళు, అండ్ అలాగే మిడ్లీ సెక్సువల్ కంటెంట్ ని ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో ఆ అకౌంట్స్ ని ఫాలో కొట్టి జస్ట్ ఎటువంటి సెర్చ్ చేయకుండా జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేయడం మొదలు పెట్టారు. అందుకే ఇన్స్టాగ్రామ్ అల్గోరిథం ఆటోమేటిక్ గా ఏం చేసిందంటే సెక్సువల్లీ సజెస్టివ్ కంటెంట్ ని పుష్ చేయడం స్టార్ట్ చేసింది. జస్ట్ కొన్ని రోజుల్లోనే డైరెక్ట్ గా 30 యూనిక్ పేడ్ యాడ్స్ వచ్చినాయి. అందులో కొన్ని వీడియోస్, దాంతో పాటు చైల్డ్ వీడియోస్ ని ఇంకా చాలా దారుణమైన వర్డ్స్ ని యూజ్ చేస్తూ చాలా క్లియర్ గా పెట్టారు. మీరు ఆ యాడ్స్ ని క్లిక్ చేసిన వెంటనే అవి కొన్ని డార్క్ టెలిగ్రామ్ ఛానల్స్ లోకి తీసుకెళ్తుంది. అలా వెళ్ళిన తర్వాత అక్కడ చిన్నపిల్లల అబ్యూస్ వీడియోస్ ని జస్ట్ 99 రూపీస్ కే అందరికి ఓపెన్ సోర్స్ లో పెట్టారు. ఇది ఎంత పెద్ద ఇష్యూ అయిందంటే 2026 లోనే దాదాపుగా టెలిగ్రామ్ వాళ్ళు 20,74,000 టెలిగ్రామ్ అకౌంట్స్ అయితే బ్లాక్ చేశారు. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే మనం లింక్ క్లిక్ చేసిన వెంటనే టెలిగ్రామ్ డైరెక్ట్ చేసే ఆ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోషల్ మీడియా యాప్ అయిన ఈ ఇన్స్టాగ్రామ్ లో ఎలాంటి యాడ్ అనేది ప్లే అవ్వాలి, ఎలాంటి యాడ్ అనేది ప్లే అవ్వకూడదు మెటా ఆటోమేషన్ సేఫ్టీ ఫిల్టర్ నుంచే పాస్ అవ్వాలి. సేఫ్టీ ఫిల్టర్స్ అన్నింటిలో కూడా దాటుకుని ఈ యాడ్స్ అనేవి ఎలా ప్లే అవుతాయో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ టైంలోనే వాళ్ళు ఒక దారుణమైన యాడ్ అయితే చూసారు. అదేంటంటే 12 years పిల్లల యొక్క యాడ్ ని వాళ్ళు చూసారు. ఇది చూసిన తర్వాత వెంటనే వాళ్ళు మెటాకి రిపోర్ట్ చేశారు. మెటా నుంచి 24 hours తర్వాత ఒక రిప్లై వచ్చింది. అదేంటో మీకు తెలుసా? దిస్ యాడ్ డస్ నాట్ వయలేట్ అవర్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ అని చెప్పి సింపుల్ గా రిప్లై ఇచ్చారు అంతే. ఈ మెటా ఫెయిల్యూర్ మీద ఒకప్పటి ఫేస్బుక్ వైస్ ప్రెసిడెంట్ అయిన బ్రెయిన్ బోలాండ్ ఏమన్నారంటే మెటా అనేది ఒక కేర్లెస్ ఫెయిల్యూర్ మిషన్ అని చెప్పేసి అన్నారు. మెటా సిస్టమ్ కి రెవెన్యూస్ ఇంకా క్లిక్స్ మీద ఉన్నంత ఫోకస్ సేఫ్టీ మీద లేదు. అండ్ అలాగే ఒకవేళ ఏదైనా యాడ్స్ అనేవి బయటికి వెళ్లాలంటే మార్క్ జోదర్బర్గ్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ హెడ్ వీళ్ళిద్దరి చేతుల్లోనే ఉంటుంది. వీళ్ళిద్దరి చేతులు దాటి అవి ఎలా వెళ్తాయి అని ఒక సీరియస్ ఎలిగేషన్స్ అయితే ఆయన వేసారు. ఇది చూసిన బీసీసీ రిపోర్టర్స్ దివ్య ఆర్య డైరెక్ట్ గా వెళ్లి అరుణ్ శ్రీనివాస్ హెడ్ ఆఫ్ మెటా ఇన్ ఇండియాని క్వశ్చన్ చేశారు. ఇదంతా వైరల్ అవడంతో అలర్ట్ అయిన మెటా వెంటనే యాడ్స్ ని రిమూవ్ చేసి యూఆర్ఎల్స్ అన్నింటిని కూడా బ్లాక్ చేసింది. అలాగే వీ హ్యావ్ జీరో టాలరెన్స్ పాలసీ షేరింగ్ దిస్ CSAM అని చెప్పి ఒక రిప్లై ఇచ్చింది. అలాగే దాంతో పాటు మేము నిరంతరం కూడా ఈ క్రిమినల్స్ తోనే ఫైట్ చేస్తున్నాం, మేము ఇదంతా ఆపడానికి ట్రై చేస్తుంది, ఇదంతా ఎలా జరుగుతుందో మాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఒక కవర్ డ్రైవ్ స్టార్ట్ చేసింది. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు సీరియస్ అయ్యారు. వెంటనే ఐటీ మినిస్టర్ నుంచి మెటా ఇండియన్ అఫీషియల్స్ కి సమన్స్ పాస్ చేశారు. అసలు మీ పర్మిషన్ లేకుండా అసలు ఈ యాడ్స్ అనేవి ఎలా ప్లే అవుతున్నాయి అని చెప్పి ఒక ఎక్స్ప్లెనేషన్ ఏమన్నారు. వాళ్ళు కనుక తిన్నమైన ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చారంటే ఇన్స్టాగ్రామ్ కంటిన్యూ అవుతుంది, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అనేది ఇండియాలో పర్మనెంట్ బ్యాన్ అయిపోతుంది. టిక్టాక్ ఎలా బ్యాన్ అయితే అయిందో ఇన్స్టాగ్రామ్ కూడా అలాగే బ్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇందుకు మీరేమనుకుంటున్నారు? ఇన్స్టా ఉంటే మంచిది అంటారా, లేకపోతే మొత్తానికి బ్యాన్ అయిపోతే మంచిది అంటారా? సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.